హాయ్ అండి. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నాకు బయటికెళ్ళి పని ఉంది. అది కూడా మా తమ్ముడితోని. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది తర్వాత చెప్తాను. మా తమ్ముడు ఏదైనా సడన్‌గా చెప్తాడు. మనకైనా అవ్వకపోయినా వాడితో వెళ్ళిపోవాలంతే. వెళ్ళేంత వరకు వదలడు. నాకు వెళ్ళాలనిపిస్తుంది గానీ, మా తమ్ముడితో వెళ్ళాలంటే భయం. ఇంకెలాగా ఊరెళ్ళిపోతాను కదా అని ఓకే చెప్పాను. ఇంక పిల్లలిద్దరూ లేచాక బ్రష్‌లవి చేశాక ఇద్దరికీ అయితే పాలిచ్చాను. ఇద్దరూ అయితే తాగేస్తున్నారు ఇక్కడైతే. స్కూలుండేటప్పుడు విసిగించుకొని టైంకి తినకపోయినా తినేవారు టిఫిను. అదే ఇప్పుడు హాలిడేస్ వల్ల సరిగ్గా టిఫినే తినట్లేదు. లేట్‌గా లేస్తున్నారు. పాలతో సరిపెట్టుకుంటున్నారు ఒక్కొక్క రోజైతే. ఇంకా ఈరోజు బయటకి కూడా వెళ్తానని చెప్పి ఇద్దరికీ అయితే దోస వేసి పెట్టాను. మా భార్గవ దోస తినలేదు. ఇడ్లీవి తెచ్చుకున్నాడు బయట నుండి. ఏటమ్మా పెరుగెందుకు? ఇడ్లీ ఉన్న రోజు దోస కావాలంటారు. దోస ఉన్న రోజు ఇడ్లీ కావాలంటారు. 2 ఉంటే పూరి కావాలంటారు. లేదంటే బజ్జీ కావాలంటారు. ఏదో ఒకటి లేనిదే అడుగుతారు. అదేంటో ఈ పిల్లలు. మా అల్లరి పిడుగులకి టిఫిను, లంచ్ ఏది పెట్టినా స్నాక్స్ మాత్రం పక్కన పెట్టాలి. అప్పుడే దానితో పాటు టిఫిన్ తింటారు. నేను తినిపిస్తే కొట్టో, తిట్టో ఏదోలా తినిపించేస్తాను. వాళ్ళనే తినమని వదిలేసానా సోది చెప్పుకుంటారు అలాగా. ఎప్పటికో తింటారు. మా జగత్ అయితే ఇంకా మరీను దారుణం. నువ్వు తినట్లేదు అసలు, అన్నయ్య తింటున్నాడు. జగత్ నువ్వు నోట్లో పెట్టుకోలేదు ఇప్పుడుకొచ్చి. హలో అనుకోను. నీతో అస్సలు బయటికి రాకూడదురా బాబు, భయపెట్టేస్తావు. డ్రైవింగ్ కూడా ఫాస్ట్గా చేసేస్తావు. మా తమ్ముడితో బయటకు వెళ్ళే పని ఉందని చెప్పాను కదా, డీమార్ట్లో ఏదో చిన్న పని ఉందంట. సో అందుకని నన్ను రమ్మన్నాడు సెలెక్ట్ చేయడానికి. 11కి వస్తానని చెప్పి 12కి వచ్చాడు. లక్కీగా ఆ టైంలో మా పిల్లలిద్దరూ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో కాబట్టి వాళ్ళని వదిలేసి వచ్చాను. ఎలాగో వచ్చేస్తాను కదా త్వరగా అని చెప్పి. కానీ చాలా లేట్ చేశాడు మా తమ్ముడు అయితే. ఎప్పుడు తమ్ముడితో బయటకు వెళ్ళినా జగత్ని కానీ భార్గవని కానీ తీసుకెళ్తాను. కానీ చాలా లేట్ చేసేస్తాడని చెప్పి తీసుకువెళ్ళలేదు ఈసారి అయితే. డీమార్ట్కి వెళ్తే లేట్ అయిపోద్ది, ఎలాగ లంచ్ టైం అయిందని తినేసి వెళ్దాం డీమార్ట్కి అని రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చాడు. నీకేం కావాలో ఆర్డర్ పెట్టుకో, ఈరోజంతా నీకు ఫ్రీ అని చెప్పాడు. కానీ నాకు తినడానికి చాలా అయితే ఉన్నాయి, కానీ వాటి నేమ్స్ అయితే తెలీదు. నువ్వే ఏదో ఒకటి చెప్పే, ఏది చెప్పినా తింటానని చెప్పాను. సరే అని చెప్పాడు. కానీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి, సింపుల్గా ఫ్రైడ్ రైస్ తిందామని చెప్పి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము. ఎండతో నన్ను తీసుకొచ్చావు, నీకు అసలు పని పాట లేదు ఏంటి అనేసి ఏవేవో తిట్టాను. కానీ తీసుకొచ్చాడు కానీ మంచి టేస్టీ ఫుడ్ అయితే పెట్టించాడు. ఈ మధ్యలో మా తమ్ముడు అలానే చేస్తున్నాడు. నేను రాజమండ్రి వెళ్ళిపోతే అక్కడ హోటల్‌కి ఎక్కడికి వెళ్ళనని చెప్పి, నేను వైజాగ్ నుంచి వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా నన్ను హోటల్‌కి అయితే తీసుకొస్తున్నాడు ఈ మధ్యలో. ఇంక తినేసి అయితే డీమార్ట్‌కి వచ్చేసాము. మా తమ్ముడికి ఒక ప్లానింగు, ప్రిపేరింగు ఏం ఉండదు. సడన్‌గా వస్తాడు. సడన్‌గా ఏం కొంటాడో కూడా తెలీదు. ఏం కొంటావురా అంటే తెలీదు. సేమ్ యాజ్ టీజ్ ఇదే ఆన్సర్ చెప్పాడు నేను అడిగితే. ఇంకోసారి అడిగితే ఎండ ఎక్కువగా ఉంది కదా, డీమార్ట్లో అయితే ఏసీ ఉంటుంది, సో కూల్గా ఉంటుందని తీసుకొచ్చానని సింపుల్గా చెప్పేశాడు. స్పెసిఫిక్గా ఇవే తీసుకోవాలని ఏం లేదు, జస్ట్ అలా ఒక రౌండ్ వేసుకుంటూ వెళ్ళిపోయాము. అసలే డీమార్ట్కి వెళ్తే ఏం కొనకుండా జస్ట్ నార్మల్గా వెళ్దామని చెప్పినా ఏదో ఒకటి కొంటూనే ఉంటాము. అదే డీమార్ట్ స్పెషాలిటీ.
ఇంకా స్నాక్స్ దగ్గరకైతే వచ్చాము. పిల్లలకి ఏవైనా తీసుకుందామని చెప్పి. మా భార్గవ వచ్చుంటే ఖచ్చితంగా సెలెక్ట్ చేసేస్తాడు. భార్గవ కూడా మా దేవ అంటే చాలా ఇష్టం. ఇద్దరికి ఒకరికొకరు అంటే చాలా ఇష్టం. ఇంక ఇక్కడ మా తమ్ముడు అయితే సెంట్ చూస్తున్నాడు. పర్ఫ్యూమ్ ఒక గంట అయినా చూసాడు ఈ పర్ఫ్యూమ్స్ దగ్గర. పర్ఫ్యూమే గంట చేస్తే ఇంకా ఈ డీమార్ట్లో ఇంకా ఎన్ని గంటలు ఉంటాం రా దేవుడా అనేసి నేనైతే చాలా బాధపడిపోయాను. మా దేవ సెలెక్ట్ చేసుకునేది వచ్చింది. అసలే ఇంక ఇక్కడి నుంచి కదలడు. నేను మాత్రం సెలెక్ట్ చేయనురా బాబు, నీ ఇష్టం ఏం చేసుకుంటావో చేసుకో, నేనైతే వీడియో తీసుకుంటానని చెప్పేసి జస్ట్ అలా వీడియో తీసుకున్నాను. మా తమ్ముడు ఏం కొన్నాడో కూడా నాకు తెలీదు. ఇంకా నేను ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా అమ్మాయిల బట్టలు, గర్ల్స్ చిన్నపిల్లలు అయితే మాత్రం ఖచ్చితంగా చూస్తాను. నాకు చాలా ఇష్టం చిన్నపిల్లలు, అందులో అమ్మాయిల బట్టలు అంటే ఇంకా ఇష్టం. పాప ఉంటే కొనేదాన్నేమో అనేసి అలా లుక్ వేస్తాను, కానీ ఏ రోజుకైనా తీసుకుంటాను. నాకు కాదు, ఎవరికైనా ఇవ్వటానికి తీసుకుంటాను, ఖచ్చితంగా తీసుకుంటాను మంచి ఫ్రాక్ సెలెక్ట్ చేసి. అది ఎత్తుకున్నామని తీసాను, మా తమ్ముడితో వచ్చిన బాధ, ఎక్కడికి వెళ్ళినా, ఎవరి పని మీద వెళ్ళినా, వాడి పని మీద వెళ్ళినా ఫోన్ పట్టుకునే ఉంటాడు అలాగా. ఇంక ఇక్కడ నైటీలు నచ్చాయని చూశాను, కానీ చాలా కాస్ట్ 400 అంట. సో అందుకని తీసుకోలేదు. నా బాధ అంతా చాలా లేట్ అయిపోయింది. మా పిల్లలు ఏం చేస్తున్నారని నా బాధ. అమ్మాయి రాలేదు కదా, ఇది చూడండి ఎంత బాగుంది. డీమార్ట్లో ఏం బాగున్నా బాగోకపోయినా ప్రెజెంట్ అయితే ఇక్కడ బాగుంది. ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ చేసేస్తున్నారు కదా, పిల్లలకు కావాల్సినవన్నీ ఒకే దగ్గర ఉన్నాయి, అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయి, తీసుకోవాలనిపించింది. బ్యాగ్స్ అయితే తీసుకోవాలనిపించింది మా చిన్నోడికి, స్కూల్లో జాయిన్ చేస్తాం కదా అని. కానీ ఇక్కడ నుంచి నేను అక్కడికి ఏం మోసుకు వెళ్తానులే అని చెప్పి తీసుకోలేదు. మా ఆయనతో ఒకరోజు వెళ్ళి బ్యాగ్స్, లంచ్ బాక్సెస్, స్నాక్స్ బాక్సెస్ అన్నీ తీసుకోవాలని ఉంది. చూద్దాం ఎంతవరకు అవుతుందో. కొన్నది తక్కువ, తిరిగింది ఎక్కువ అన్నట్టుంది ఈ డీమార్ట్లో నా పరిస్థితి. కొన్నంత వరకు బిల్ వేయించుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఆల్మోస్ట్ 12కి వచ్చాను, 4 అయిపోయింది. ఇంటికి వెళ్ళాక మా పిల్లలతో నాకు ఉంటుంది, ఏం తెచ్చావు అంటారు. నేనే ఏం కొనుక్కోలేదు, ఇంకా మీకేం తెస్తానరా. అసలు నేను ఇక్కడికి వస్తున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి మేనేజ్ చేయాలి ఇప్పుడైతే. సరే, కానీ మీకు నా బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు డీమార్ట్కి ఏం కొనడానికి వచ్చామో ఏం కొన్నామో నాకే సరిగ్గా అర్థం కాలేదు. ఇంకా మీరైతే లైక్ చేసేయండి. ఇంతే నా వ్లాగ్. ఓకే అండి, బాయ్.